ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో విద్యా సుగంధాలు వెదజల్లే చదువుల తల్లి ఉమ్మాజీ పద్మప్రియ గారు. ఆవిడ మ్యాథమెటిక్స్ టీచర్గా ఐసీటీ టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడుతూ విద్యని ఎంతో వినోదాత్మకంగా పిల్లలకి అందిస్తున్నారు. అంతేకాదు, గత 4 సంవత్సరాలుగా వారు చదువు చెప్తున్న పాఠశాలలో 10వ తరగతి పిల్లలు మ్యాథమెటిక్స్లో 100% ఉత్తీర్ణత సాధించారు. గత 10 సంవత్సరాలలో 94% ఉత్తీర్ణత సాధించారు. ఇటువంటి అనూహ్యమైన విజయాలు అందుకోవడం మాత్రమే కాకుండా 2020 సంవత్సరానికి గాను జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు ఆవిడ. శ్రీమతి ఉమ్మాజీ పద్మప్రియ గారు మన ఇవాల్టి అతిథి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పద్మప్రియ గారు, మీరు చదువుకునేటప్పుడే మీకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ పట్ల చాలా ఆసక్తి ఉంది అని మేము వినడం జరిగింది. అసలు మీకు ఈ మ్యాథమెటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఓకే, మా నాన్నగారు హెచ్ఎంటీలో చేసేవారు. అంటే ఆయన మేము చాలా చిన్నగా ఉన్నప్పుడే నా 9వ ఏటనే ఆయన చనిపోవడం జరిగింది, మాకు దూరం అయ్యారు. కానీ అంతకుముందే అంటే మేము 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన ఆఫీస్ నుండి వచ్చినాక మాకు కూర్చోబెట్టి పాఠాలు చెప్పేది. అంటే నేను ఎందుకు అంత ఆనందంగా ఇది షేర్ చేసుకుంటానంటే, మేము 3 ఆడపిల్లలమి, ఒక తమ్ముడు, నాకు నలుగురిలో కూడా అమ్మాయిల చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆఫీస్ నుండి వచ్చినా కూడా పిల్లల్ని కూర్చోబెట్టి అన్నీ అంటే ప్రాక్టికల్గా చూపించి చెప్పేవారు. ఇట్స్ నాట్ సంథింగ్ బుక్లోంచి చూసేసి ఇది నేర్చుకో, ఇది బై హార్ట్ చేయి, అలా కాదు. ఎవ్రీథింగ్ ఏదైనా మాకు నేర్పించింది ప్రాక్టికల్గా చెప్పేవారు. సో అలా మెల్లగా నాకు స్టడీస్ మీద ఫస్ట్ ప్లస్ మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. అలా జరిగింది. అయితే అక్కడ మొదలైన మీ ఇంట్రెస్ట్ ఇవాళ ప్రభుత్వం వారు మీకు ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చారు, జాతీయ పురస్కారం. అంటే అది మామూలు విషయం కాదు. సో ముందుగా మీకు ఈటీవీ నుంచి మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఆ పురస్కారం అందుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న టీచర్కి లేదా ఎవరికైనా కావచ్చు, టీచర్ అనే కాదు, జాతీయ స్థాయి పురస్కారం అనేది చాలా గౌరవమైందండి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే అంకిత భావంతో పనిచేసే ప్రతి టీచర్కి చెందే ఒక అవార్డుగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. అయితే మీరు ఇందాక నాన్నగారి గురించి ప్రస్తావించారనమాట. మీకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడే మీ నాన్నగారు కాలం చేశారని వినడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి? ఇది నాకు ఆ టైంలోనే ఆ మైండ్లో అలా పడిపోయిందేమో నాకు తెలియదండి. ఎందుకంటే అప్పటికి మా మదర్ 10th పాస్ అవ్వలేదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆమెకి 27 సంవత్సరాలు. అంటే అప్పట్లో అమ్మాయిల విద్యకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ తను చదువుకుంది, కానీ 10th పాస్ అవ్వలేదు అప్పటికి. సో నాన్నగారు ఉద్యోగం అమ్మగారికి ఇస్తామన్నారు, కానీ తన క్వాలిఫికేషన్ లేదు కాబట్టి తను చేరలేకపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా అమ్మాయికి విద్య అవసరమేమో అనేది అంత చిన్న వయసులోనే నా మైండ్లో పడిపోయిందని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఏంటి, మా మదర్కి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి, 4 పిల్లలు. ఇంకా చెప్పాలంటే మా చిన్న చెల్లెలు జస్ట్ 2 years, 1.5 to 2 years మధ్యలో ఉంది. అయ్యో. పెద్ద చెల్లెలు 3 years. సో ఈ జస్ట్ ఇమాజిన్, అసలు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోవడమే నాకు ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఇమాజిన్ చేసుకోవడమే. అదంతా పాస్ అయ్యి మేము ఇక్కడికి ఎలా రీచ్ అయ్యామంటే అది ఇట్స్ కంప్లీట్లీ మై మదర్ క్రెడిట్. ఫస్ట్ మా మదరే కే క్రెడిట్ చెందుతుంది అనుకుంటాను. అఫ్కోర్స్ మేము పిల్లలందరమే అందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు. ప్లస్ నేను, మా చిన్న చెల్లెలు టీచింగ్ సైడ్ ఉన్నాము. మా తమ్ముడు, మా పెద్ద చెల్లెలు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. వాళ్ళిద్దరూ యుఎస్లో సెటిల్ అయ్యి ఉన్నారు. సో అంటే తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో ఎలా సెటిల్ అవుతారో పిల్లలు, అదే స్థాయిలో మా అమ్మ మమ్మల్ని ఆ స్థాయికి చేర్చిందని నేను అనుకుంటాను. సో ఆవిడ తల్లిగా తండ్రిగా కూడా వ్యవహరించారు, 2 అట్లా. అయితే అమ్మ, మీరు డిగ్రీ చదువుకునేటప్పుడు మీరు యూనివర్సిటీ 2nd వచ్చారు, అలాగే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ సంపాదించారు. అప్పుడే మీరు నిర్ణయించుకున్నారు టీచింగ్ని కెరియర్గా తీసుకోవాలి అని. అసలు మీకు ఆ ఆలోచన, స్ఫూర్తి ఎందుకు కలిగాయి? అమ్మకి ఒక కుడి భుజంగా ఉండడానికి నేనేం చేశానంటే, పాఠశాల స్థాయిలోనే నా తోటి విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను. అంటే జస్ట్ సపోర్టివ్ ఇన్కమ్ కోసం. అలా చెప్తూ నాకు టీచింగ్ అనేది ఒక ప్యాషన్గా ఏర్పడిపోయింది. ఇట్స్ సంథింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే వితౌట్ టీచింగ్ ఐఎమ్ నాట్ దేర్ అన్న ఫీలింగ్లోకి వచ్చేసాను. సో యూనివర్సిటీ స్థాయిలో అంటే పాఠాలు చెబుతూ కూడా నేను యూనివర్సిటీ టాపర్గా తెచ్చానంటే హోల్ ఆఫ్ ద టైం నేనే చదువుకోవడానికి లేదు. ఈ క్రెడిట్ కూడా మా మదర్దే అని నేను అనుకుంటాను.
యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ వచ్చాక చాలామంది అడిగారు నన్ను, వై ఆర్ యూ గోయింగ్ ఫర్ బిఎడ్లో జాయిన్ అవుతావా నువ్వు, యూనివర్సిటీ టాపర్వి అన్న క్వశ్చన్ వచ్చింది. కానీ నా ప్యాషన్ అక్కడ ఉంది, నా ప్యాషన్ టీచింగ్లో ఉంది. సో నా ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి టీచింగ్ సైడ్ అంటే నేను బిఎడ్ జాయిన్ అవ్వాలి, అందుకని అలా వచ్చాను. అయితే అసలు ఈ ఐసీటీ టూల్స్ అనేది వాడాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అండ్ అసలు ఐసీటీ అంటే బేసికలీ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో వాటి వల్ల మీరు పిల్లలకి విద్యా బోధన, ముఖ్యంగా గణితం, మ్యాథమెటిక్స్ అంటే అందరికీ భయపడే సబ్జెక్టు, అతి ముఖ్యంగా పిల్లలకి మ్యాథ్స్ అంటే అదొక భూతంలా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ టూల్స్ని వాడాలి అనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? వే బ్యాక్ 97లో అండి, అప్పుడప్పుడే కంప్యూటర్స్ గురించి కానీ మన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడం కానీ ఆ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యింది. అయితే నేను బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుందామని వెళ్ళాను. అప్పటికి నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ నాకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు 97లో. సో జస్ట్ అవి నేర్చుకుందామన్న ఉద్దేశంతో సిఎంసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. బట్ వెన్ ఐ వాజ్ లెర్నింగ్ దాట్ నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అలా నేను ఒక 2 years కోర్స్ వెళ్ళింది బేసిక్ నాలెడ్జ్ కోసము, కానీ ఇంట్రెస్ట్గా అనిపించడం కారణంగా ఈవెన్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకున్నాను నేను అప్పుడు 99లో 2 yearsలో. సో అది నేర్చుకున్నాక మరి నేను అది టీచింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది నేను ఇప్పుడు నేర్చుకున్నాను. నాకున్న నాలెడ్జ్ని నా పిల్లలకు చేర్చలేకపోతే ఇట్స్ వేస్ట్, నా స్టూడెంట్స్కి అది రీచ్ అవ్వకపోతే అది వేస్ట్. సో అది అప్పుడు అనుకున్నాను. కానీ అప్పుడు స్కూల్స్లో ఎలా ఉండేదంటే ఇన్ని డివైసెస్ లేవు, ప్రొజెక్టర్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏమీ లేవు. అప్పుడప్పుడు ఇండ్లల్లో కూడా సిస్టమ్స్ ఉన్న పరిస్థితి కాదు, అది జస్ట్ ఇన్స్టిట్యూట్స్లలోనే ఉండేవి. అయితే నేను ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేదానో పవర్ పాయింట్ చిన్న చిన్న యానిమేషన్సే అవన్నీ ఒక చిన్న కెమెరాలో షూట్ చేసుకునేదాన్ని. షూట్ చేసేసుకొని వే బ్యాక్ ఇన్ మళ్ళీ మా క్లాస్ రూమ్కి వచ్చినాక నేను ఆ కెమెరాని పాస్ ఆన్ చేసేదాన్ని ఒక్కొక్కళ్ళకి, ఎందుకంటే ప్రొజెక్టర్ మీద చూపించడానికి అందరు కలిసి చూసే అవకాశం లేదు. ఆ వీడియోని కెమెరా ద్వారా పాస్ ఆన్ అయ్యి పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఓహో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ అంటే ఎంగేజెస్ చిల్డ్రన్, పిల్లల్ని ఎంగేజ్ చేస్తుంది చదువులో అని నాకు అనిపించింది. అప్పటి నుంచి చిన్నగా నేను ఐసీటీని ఇంటిగ్రేట్ చేయడం మొదలుపెట్టాను. అదే కాకుండా నేను 2016లో నాకు ఒక అవకాశం వచ్చింది, యుఎస్కి వెళ్ళి వాళ్ళ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఇంకా వైడ్ రేంజ్లో ఐసీటీ టూల్స్ని ఇంటిగ్రేట్ అక్కడ నేను వాటిని ఎక్స్ప్లోర్ చేశాను, వచ్చేసి మళ్ళీ మా క్లాస్ రూమ్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఐసీటీ టూల్స్ అంటే వాస్తవానికి అసలు మీరు ఉదాహరణకి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు, అది మాకు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఇప్పుడు మనం ఐసీటీ టూల్స్ని టీచింగ్కి వాడచ్చు, అసెస్మెంట్కి కూడా వాడచ్చు అండి. టీచింగ్ అంటే స్పెసిఫిక్గా మ్యాథ్స్ టీచ్ చేయడానికి జియోజిబ్రా అప్లికేషన్ ఉంది, రోబో కంపాస్ ఉంది కన్స్ట్రక్షన్స్ టీచ్ చేయడానికి. ఇదేమవుతుందంటే మ్యాథ్స్లోని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని మేము డైనమిక్ ఇమేజెస్గా స్క్రీన్ మీద చూపించినప్పుడు పిల్లవాడు ఈజీగా రీచ్ అవుతుంది, పిల్లవాడికి బాగా నేర్చుకుంటాడు. సో అదేమో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. మరి పిల్లవాడికి అసెస్మెంట్ ఎలా చేస్తున్నాం ఐసీటీ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసేసి అంటే, ప్లిక్కర్స్ అని ఒక టూల్ ఉందండి. ఆ టూల్లో ఏం చేస్తామంటే మేము కొన్ని క్వశ్చన్స్ డిజైన్ చేసుకుంటాము, పిల్లల్ని ఏదైతే అడగాలో ఆల్రెడీ, అంటే అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంతకే లిమిట్ అయి ఉంటుంది. ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక కార్డు ఉంటుంది, దాన్ని ప్లిక్కర్ కార్డ్స్ అంటాం మేము. ఆ ప్లిక్కర్ కార్డ్స్ మీద 4 sides ఆప్షన్ రాస్తుంటాయి, అంటే డిఫరెంట్ షేప్స్ ప్రింట్ అయి ఉంటాయి ఆ కార్డ్స్ మీద. 4 sides ఆ కార్డు మీద ఏబిసిడి ఆప్షన్స్ అని రాసుంటాయి. స్టూడెంట్ చేయాల్సిన పని ఏంటంటే టీచర్ క్వశ్చన్ ప్రొజెక్టర్ మీద డిస్ప్లే చేయగానే ఆ క్వశ్చన్ని చదువుకొని కరెక్ట్ ఆన్సర్ ఏది ఉందో ఆ ఆల్ఫాబెట్ పైకి కనబడేలాగా దాన్ని టర్న్ చేసి పట్టుకోవాలి. 4 వైపులు ఉంటుంది. సపోజ్ డి ఆప్షన్ కరెక్ట్ అయితే డి ఆప్షన్ని పైకి పట్టుకోవాలన్నమాట, డి పైకి వచ్చేలా పట్టుకోవాలి. అప్పుడు టీచర్ తన ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లిక్కర్స్ అది యాప్. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక అది స్కాన్ చేస్తుంది అనమాట. యాప్ని ఓపెన్ చేసి మొత్తం క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ ఉంటే కూడా ఇమీడియట్గా తన ప్లేస్ నుండి 60 ఆన్సర్స్ని వితిన్ 30 secondsలో స్కాన్ చేసేయచ్చు. సో అదేమవుతుందంటే ఆ స్కాన్ అయిపోయినాక వాళ్ళు కరెక్ట్ చేశారా లేదా ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది స్టూడెంట్ వైజ్గా నేమ్ వైజ్గా. సో ఆ పిల్లలు కార్డ్స్తో ఆన్సర్ స్కాన్ చేసినాక వాళ్ళ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ముందర వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేశారని డిస్ప్లే అవుతుంది. అంటే ఇది పిల్లలు ఏం చూస్తారన్నమాట, స్క్రీన్ మీద వాళ్ళ పేరు చూసుకోవడము, వాళ్ళకి మార్కులు అలా పడడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది పిల్లలకి. సో అది నిజానికి అసెస్మెంట్ అయినా పిల్లలు అసెస్మెంట్ లా తీసుకోరు, సంథింగ్ ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుకుంటారు. అంతే కదండి. అంటే మామూలుగా సాధారణంగా ఇప్పుడు టీచర్ పుస్తకం దగ్గర చూసి కరెక్ట్ చేయడం, లేకపోతే పిల్లల దగ్గరికి రావడం, ఇది యూజువల్గా జరిగిన స్టాండర్డ్స్.
ఎప్పుడైతే కొంచెం వాళ్ళ పేర్లు బోర్డుల మీద కనిపించడం కొంచెం యానిమేటెడ్గా కనిపించేసరికి కొంచెం ఇంకా ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉత్సాహం ఎంజాయ్ చేస్తారు, ఎంగేజ్ కూడా అవుతారు బాగా. అంటే డిస్ట్రాక్షన్స్ ఇంక ఉండవు, మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. ముందు పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సాధారణంగా ప్రశ్నలు అడిగితే భయపడే పిల్లలు కాస్త ముందు దానికి ప్రిపేర్ అయ్యి వచ్చి మరి సమాధానం చెప్తుంటారు, వాళ్ళ పేరు కనిపించాలని చెప్పి. కరెక్ట్. బాగుంది. అయితే ఇటువంటివి ఇప్పుడు బేసికలీ ఇలాంటి టూల్స్ కావాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల అనేసరికి మరి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే వేరే సోర్స్ నుంచి ఏమైనా సపోర్ట్లు వస్తున్నాయా? అండ్ మీకు ప్రస్తుతం ఎలాంటి టూల్స్ ఉన్నాయి మీ దగ్గర అందుబాటులో? ప్రతి స్కూల్కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కేయాన్ అనే ఒక పోర్టబుల్ ప్రొజెక్టర్ని ఇచ్చిందండి. అయితే ఆ ప్రొజెక్టర్ని ఉపయోగించి ఇవన్నీ టూల్స్ని మనము క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. అదే కాకుండా మేము ఎన్జిఓస్ని అప్రోచ్ అవుతాము. ఎన్జిఓస్ కూడా ఈ మధ్యలో CSR ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ముందుకు వస్తున్నారు స్కూల్స్లో డొనేట్ చేయడానికి. ఆ విధంగా మాకు ఇప్పుడు 5 ప్రొజెక్టర్స్ ఉన్నాయి మా స్కూల్లో, 5 క్లాస్ రూమ్స్ ఎక్విప్డ్ అండి. మేము మొత్తం స్కూల్ని కూడా అలా చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాము. ఈ ఉన్న 5 ప్రొజెక్టర్స్లో 2 మాకు US నుండి వచ్చాయండి. US స్కూల్స్ డొనేట్ చేశాయి. మేము ఒక 3 US టీచర్స్ని ఇక్కడ హోస్ట్ చేయడం జరిగింది ఇండియాలో, మా స్కూల్లో. అయితే వాళ్ళు వెళ్ళాక వాళ్ళ పేరెంట్ టీచర్ అసోసియేషన్ నుండి మాకు పంపించారు ప్రొజెక్టర్స్. అంటే వీళ్ళకి నీడ్ ఉంది, అవసరం ఉంది, అక్కడ చాలా బాగా టీచింగ్ జరుగుతుంది అనేది అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు పంపించారు. సో మొత్తం మీద మేము మా స్కూల్లో డివైసెస్ని సమకూర్చుకోగలుగుతున్నాం, ఐదర్ త్రూ గవర్నమెంట్ ఆర్ త్రూ ఎన్జిఓస్. గత 4 సంవత్సరాలుగా మీ పాఠశాలలో 10వ తరగతిలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో 100% ఉత్తీర్ణత సంపాదించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో అసలు అది ఎలా సాధ్యపడింది? అందులోనూ గత 10 ఏళ్ళగా చూస్తే 92% అని చెప్తున్నారు. 94 అండి. 94 నాట్ ఈవెన్ 92. సో సచ్ హై నెంబర్స్ ఆఫ్ రిజల్ట్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అది అసలు ఎలా సాధ్యమైంది? ఎప్పుడైనా సరే 10th క్లాస్ అని చెప్పేసి అప్పుడు చదవడము స్ట్రిక్ట్గా, అంటే బాగా పడి గంటలు తరబడి చదివితే సరిపోదండి. అది ఏంటంటే మాకు ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా 8th, 9th, 10th స్టూడెంట్స్ని డీల్ చేయాల్సి ఉంటుంది. అయితే 8th క్లాస్లో వాళ్ళు రాగానే నేను ఒక చిన్న అనాలిసిస్ చేసుకుంటాను అనమాట. హౌ ద చైల్డ్ ఈజ్, ఎలా ఉన్నాడు, వీడికి ఏమొచ్చు ఏం రాదు, మ్యాథ్స్లో ఎక్కడెక్కడ వీడికి కొంచెం ప్రాబ్లంగా ఉంది అనేది నేను చూసుకుంటాను, ప్రతి స్టూడెంట్ది అనలైజ్ చేసుకుంటాను. అయితే చూసుకున్నాక వాళ్ళకి ఎప్పుడైతే బేసిక్స్ రావు, ఇందాక మీరు ఏమన్నారు మ్యాథ్స్ ఒక భయంకరమైన సబ్జెక్ట్ లాగా కనబడుతుందని. అలా కనబడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బేసిక్స్ రాకపోవడం. వాళ్ళు 8th క్లాస్కి రీచ్ అయ్యారు, కానీ కొన్ని సందర్భాల్లో ఏవైనా కారణాలు కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాడి కాన్సన్ట్రేషన్ పెట్టలేక కావచ్చు, ఏదైనా కావచ్చు, బేసిక్స్లో పట్టు లేకపోయే వరకు పై తరగతికి చేరుకున్నాడు, కానీ టీచర్ చెప్పే పాఠం అర్థం కావట్లేదు వాడికి. ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత టీచర్దే. అక్కడ ఏంటంటే 8thలో నేను బేసిక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, 8thకి వచ్చాడు వీడికి అడిషన్ రాదా అని కూడా అనుకోను. కొన్నిసార్లు అడిషన్ రాని పిల్లలు కూడా వస్తారు 8thలో. దట్ ఈస్ అ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఎస్. అంటే అవన్నీ దాదాపు 4th, 5th స్టాండర్డ్లో వచ్చేస్తాయి కదండి. రైట్. 4th, 5th ఏంటి, 1st, 2nd చిల్డ్రన్ కూడా రావాలి. అది నేను రీజన్స్ని కాన్సన్ట్రేట్ చేయను, ఎందుకు రాదు వీడికి అనేది ఇంకా నా సమస్యగా తీసుకొని, వీడికి రాదు, వీడు నా దగ్గర ఉన్నాడు, వీడికి నేర్పించాల్సిన బాధ్యత నాది, నేను ఇంతే ఆలోచిస్తాను. అందుకు ముందు తరగతి టీచర్లు చెప్పలేదా, లేకపోతే వీడు ఎందుకు నేర్చుకోలేదు, దట్స్ నన్ ఆఫ్ మై పార్ట్ నేను అనుకుంటాను. అంటే ఐ గో ఇన్ దాట్ వే. సరే ఇప్పుడు నీకు ఇది రాదు, వాడికి సపరేట్గా కూర్చోబెట్టి మళ్ళీ పిల్లవాడిని కించపరిచే మాటలు టీచర్ మాట్లాడకూడదు. అదేంటి నువ్వు 8thలో ఉన్నావు, నీకు ఇది రాదా, ఇది రాంది ఇక్కడేం కూర్చున్నావు, అట్లాంటి మాటలు టీచర్ మాట్లాడకూడదు. అక్కడే పిల్లవాడు టీచర్ మీద ఉన్న నమ్మకాన్ని అంటే ఏర్పడదన్నమాట. స్టూడెంట్కి ఎప్పుడే కానీ టీచర్ మీద ఒక నమ్మకం ఏర్పడాలి. ఆ టీచర్ చెప్తే చాలు నాకు ఏమైనా వచ్చేస్తుంది, నేను ఏమైనా నేర్చుకోగలను అని. అది బిల్డ్ చేయాలి ఫస్ట్ టీచర్. సో వాడికి ఉన్న ఏ చిన్న ప్రాబ్లంనైనా మనం సపరేట్గా కూర్చోబెట్టి, మళ్ళీ పెద్ద టైం అవసరం లేదు దీనికి నిజంగా, అంటే రోజుల తరబడి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. వీటిని పిల్లల్ని ఎంగేజ్ చేసి నేర్చుకోవడానికి నేను కొన్ని గేమ్స్ డిజైన్ చేశాను. 8th క్లాస్ పిల్లోడు కాబట్టి వాడిని గేమ్స్లో ఎంగేజ్ చేసి ఈ బేసిక్స్ నేర్చుకునేలాగా చేశాను అనమాట. సో ఆడుతూ పాడుతూ వాడు 8th కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఈ ప్రాబ్లం ఉండదు, బేసిక్స్ రాదు అనే ప్రాబ్లం ఉండదు. గేమ్స్ అంటే ఉదాహరణగా చెప్పగలరా, ఎలా ఉంటుందో? గేమ్స్ అంటే ఇప్పుడు మనము తంబోలా గేమ్ ఆడతాం, మామూలుగా బయట కూర్చొని ఆడతాం, ఎంజాయ్ చేస్తాం. పార్టీ అంటే గ్యాదరింగ్ అంటే ఆడతాం. నేను తంబోలా గేమ్ని ఏం చేస్తానంటే మ్యాథ్స్ చిన్న చిన్న బేసిక్ సమ్స్ని అందులో పెట్టుకుంటాను.
కార్డ్స్ ఇచ్చినప్పుడు మనం మామూలుగా అయితే ఒక నంబరే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను, నంబర్ని ఒక డివిజన్ సమ్ లాగా ఇస్తాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 4 నేను దాన్ని 4 ఆన్సర్ వచ్చేలాగా ఒక సమ్ ఇస్తాను అనమాట. అట్లా అన్ని స్క్వేర్స్లో ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నంబర్ని చెప్పగానే స్టూడెంట్ ఏం చేయాలి, ఆ సమ్స్ సాల్వ్ చేసి పెట్టుకోవాలి. ఆ నంబర్ వాడి కార్డులో ఉందో లేదా స్ట్రైక్ ఆఫ్ చేస్తాం కదండి మన రెగ్యులర్ గేమ్లో. సో ఆ తంబులో ఆడుతూ వాడు మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకుంటున్నాడు. సో హీ ఎంజాయ్స్ ఇట్. బ్యూటిఫుల్. అది అలాగా చేసామన్నట్టు కొన్ని. వెరీ నైస్. మీరు చెప్తున్నారు ఇందాక, సో గేమ్స్ ఫామ్ చేసి ఆ గేమ్స్తో పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి 8th కంప్లీట్ అయ్యే లోపల బేసిక్స్ మీద భయం పోతుంది. మ్యాథ్స్ మీద ఫస్ట్ భయం పోతుంది, ఎందుకంటే వాడికి బేసిక్స్ వచ్చేసాయి కాబట్టి. నెక్స్ట్ ఆ క్లాస్కి 9th క్లాస్కి వాడికి ఏమేమి అవసరం, ఏమేమి కాన్సెప్ట్స్, ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకంటే మనం బేసిక్స్ కోసం కొంత టైంని ఇస్తున్నాం. మరి మొత్తం 8th క్లాస్ బుక్ నిజానికి నేర్చుకోలేడు. 9th క్లాస్కి రావాలంటే 8th క్లాస్లోని ఏమేమి టాపిక్స్ మీద ఖచ్చితంగా వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి, వచ్చి ఉండాలి అనేది అవి నేర్పిస్తాం అన్నట్టు. మళ్ళీ 9th వచ్చినా కంప్లీట్ సబ్జెక్ట్కి వచ్చేస్తాడు. 10th అసలు ఎంజాయ్ చేస్తాడు. ఇంకా వాడికి ఉన్న ప్రాబ్లం దూరం అయిపోయింది కాబట్టి ఈ సింప్లీ ఎంజాయ్స్ లెర్నింగ్. అది మనం చేయాలి, ఒక టీచర్ చేయాలి. అయితే ఇప్పుడు మీ పాఠశాలలో అనాథ పిల్లలకు కానీ లేదా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్కి కానీ మీరు మెంటర్షిప్ కూడా వహిస్తున్నారని తెలిసింది. రైట్. అయితే ఆ ప్రాసెస్లో, ఆ మెంటర్షిప్ చేసే ప్రాసెస్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సాధారణంగా? నేను పెరిగింది కూడా సింగిల్ పేరెంట్, మా మదర్ ఒక్కరే పెంచారు కాబట్టి నాకు వాళ్ళ బాధలు తెలుసు ఆ పిల్లలకి. ఇప్పుడు ఒక సింగిల్ పేరెంట్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, అందులో మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే ఫ్యామిలీలో 4 అమ్మాయిలు అలా ఉన్నప్పుడు పేరెంట్కి ఇష్టమే ఉన్నప్పటికీ పంపించడానికి, స్కూల్కి పంపించడం ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళ చుట్టాల ప్రెషర్ ఎక్కువైపోతుంది, రిలేటివ్స్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయిని చదివించుకుంటూ కూర్చుంటే రేపు ఎలా పెళ్లి చేస్తావు, ఒక్కొక్కళ్ళు పెళ్లి చేసి పంపిస్తే కదా నీ బాధ్యత తీరుతుంది, ఇలాంటివి ఉంటాయన్నమాట వాళ్ళకి. సో వాళ్ళని పేరెంట్ని కౌన్సిల్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ కన్నా ముందు ఫస్ట్ పేరెంట్ని కౌన్సిల్ చేయాలి. అమ్మ ఇప్పుడు నువ్వు ఈ ప్రాబ్లంలో ఉన్నావు, ఇప్పుడు ఒక సింగిల్ పేరెంట్గా పెంచుతున్నావు, మరి రేపు పొద్దున నీ పిల్లలకి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎదిరించి దాన్ని అంటే మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే దే నీడ్ బేసిక్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ మాత్రం ఆపించొద్దు అని పేరెంట్స్ని కౌన్సిల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత పిల్లలకి చెప్తామన్నమాట, రైట్ నౌ యూ కెనాట్ అఫోర్డ్ టు బై నోట్బుక్. అట్లాంటి పరిస్థితిలో ఉంటారు మా పిల్లలు. మేము నోట్బుక్ పెట్టుకోండి అమ్మా అంటే 2-3 రోజులు వరుసగా ఒక నోట్బుక్ తేలేదంటే మాకు అర్థమైపోతుంది. ప్రాబ్లమ్ ఈస్ దే కెనాట్ అఫోర్డ్ టు బై ఎ నోట్బుక్. సో మేము ప్రొవైడ్ చేస్తాం, స్కూల్ నుండి టీచర్స్ వేసుకుంటారు స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో, లేదా ఎన్జిఓస్ని అప్రోచ్ అవుతాం, అది సాల్వ్ చేస్తాము. సో నేను అడిగే క్వశ్చన్ అమ్మాయిని అదే అడుగుతాను అనమాట, అమ్మ ఇప్పుడు ఈరోజు ఒక నోట్బుక్ కొనుక్కోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు, కారణాలు నీకు తెలుసు, రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఉండాలా, మరి అలా ఉండకూడదంటే నువ్వేం చేయాలి ఒకసారి ఆలోచించుకో. చదువు ఎంత ఇంపార్టెంటో, చదువుకుంటే నీకు ఎన్ని అవకాశాలు ఉంటాయో, నీ లైఫ్ ఎంత బాగు చేసుకోగలవో నీకు తెలుస్తుంది. అంటే చైల్డ్ని థింక్ చేయేలాగా టీచర్స్ మోటివేట్ చేయాలి. ఈ మెంటర్షిప్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎక్కువ ఫండ్స్ అవసరం అవుతుంది. వాటికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీకు హెల్ప్ చేస్తున్నాయని ఎన్జిఓస్ అని విన్నాను. అందులో భాగంగా ఉడాన్ కూడా మీకు హెల్ప్ చేయడం జరిగింది. వాటి గురించి ఏమైనా చెప్పగలరా? అవును, అయితే మేము ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఆర్గనైజేషన్తో ఎక్కువ టైఅప్ అయి ఉన్నామండి. ఒక గత 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఒక 5-6 స్టూడెంట్స్ని వాళ్ళు హైయర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేస్తారు. కంప్లీట్ స్పాన్సర్షిప్, మొత్తం వాళ్ళ చదువు ఖర్చు అంతా వీళ్ళే భరిస్తారనమాట. అయితే ఆ కరెక్ట్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసే బాధ్యత మాది. అంటే ఓన్లీ మెరిట్ బేసే కాదు, అఫ్కోర్స్ మెరిట్ అవసరమే, కానీ ఎవరికి నీడ్ ఉంది, నిజంగా ఎవరికి స్పాన్సర్షిప్ అవసరం ఉంది, వీళ్ళని ఆ ఆర్గనైజేషన్తో కనెక్ట్ చేయడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, మళ్ళీ వాళ్ళు కొంత క్రైటీరియా ఉంటుందన్నమాట, ఊరికే ఇవ్వరు వాళ్ళు, అవన్నిటికి గైడెన్స్ ఇస్తాను నేను. ప్లస్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కడున్నారు, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది మమ్మల్ని ప్రతి బ్యాచ్తో టచ్లో ఉంటాను. నేను చెప్పిన ప్రతి బ్యాచ్తో టచ్లో ఉంటాను, గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ బోధన విధానాల నైపుణ్యంలో భాగంగా మీరు నోయిడా యూనివర్సిటీ అమెరికాకి కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీరు గమనించిన విశేషాలు మాకు గురించి చెప్పగలరా? గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కొలాబరేటివ్ ప్రాజెక్ట్ అండి ఇది. టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మన ఇండియా నుండి అక్కడికి యుఎస్కి టీచర్స్ వెళ్తారు, అదేవిధంగా యుఎస్ నుండి మన ఇండియాకి టీచర్స్ వస్తారనమాట. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ జరుగుతున్న క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడము, వీళ్ళవి వాళ్ళకి పరిచయం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం బేసిక్ ఉద్దేశం. అలా 2016లో నాకు ఈ అవకాశం వచ్చింది.
ఇది కూడా ఒక సెలక్షన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందండి. 4 అంచెల్లో ఉంటుంది. త్రూ అవుట్ ఇండియా 7 టీచర్స్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు 2016లో నేను ఆ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. సో భారతదేశం మొత్తంలో 7 అండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది అది. 2016 నాకు అవకాశం వచ్చింది. 7గురిలో నేను ఒకదాన్ని అండి. గవర్నమెంట్ స్కూల్స్ నుండి బహుశా ఫస్ట్ దాన్ని కావచ్చు. అయితే ఆ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ నెవాడాకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నాట్ జస్ట్ ద ఇంటరాక్షన్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, త్రూ అవుట్ ద గ్లోబ్ మెనీ టీచర్స్ పార్టిసిపేట్ ఇన్ దట్ అనమాట. అంటే ఓన్లీ యుఎస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసే కాకుండా అక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి టీచర్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఆ టీచర్కి దొరుకుతుంది. సో అలా నేను ఒక 80 కంట్రీస్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. అది 6 వీక్స్ ప్రోగ్రామ్. అది నా పర్సెప్షన్ని చాలా చేంజ్ చేసింది. అంటే రకరకాలుగా, అంటే మనం ఎప్పుడు అనుకుంటాము వేరే వాళ్ళతో కంపారిజన్ లేకపోతే మనకి ఏంటంటే మనకున్న ప్రాబ్లం అనుకుంటాం. ఎన్నిసార్లు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో ఇవి లేవని ఫోకస్ చాలా చేయడం జరుగుతుంది. ఉన్న చోట్ల కూడా చాలా ఉన్నాయి. అవి లేనివి ఎలా తెచ్చుకోవాలో టీచర్స్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, సమకూర్చుకుంటున్నారు, ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. అయితే కనీసం చాక్ పీస్ లేకుండా, చాక్ పీస్కి కూడా కష్టపడే క్లాస్ రూమ్స్ వాళ్ళలో ఉన్నాయి అని తెలిస్తే ఇంకా మన ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. సో అలాంటి సందర్భాలు కూడా విన్నారు అయితే? విన్నాను. జాంబియన్ కంట్రీలో మా రూమ్మేట్ అండి, నేను యూనివర్సిటీ ఆఫ్ నెవాడాలో ఉన్నప్పుడు నా రూమ్మేట్ జాంబియా నుండి వచ్చారు, జీన్ తన పేరు. తను షేర్ చేసిన విషయాలు అనమాట. అంటే అది ఆఫ్రికన్ కంట్రీ. తను ఏం చెప్పిందంటే వాళ్ళ క్లాస్ రూమ్లో ఆల్మోస్ట్ 150 కిడ్స్ ఉంటారంట. 150 స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఆ అమ్మాయి పాఠం చెప్తుంది, జస్ట్ ఒక బోర్డ్ అండ్ చాక్ పీస్. మళ్ళీ డివైసెస్ చాలా తక్కువ వాళ్ళకి. అంటే నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడున్న ప్రస్తుతం క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ కాగానే చాలా ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్ అండి మావి అని అనుకుంటాం టీచర్స్ని. మరి 150 స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నారు వాళ్ళు? మనం కంపేర్ చేసుకుందాం. సో వీఆర్ ఇన్ అ కంఫర్ట్ జోన్. 60 మెంబర్స్ చెప్పడం కష్టం కాదు 150తో కంపేర్ చేసుకుంటే. అలా అంటే ఎప్పుడైనా మనకు అన్ని రకాలుగా తెలియాలి. మనకే కాదు, ఇప్పుడున్న జనరేషన్కి కూడా. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏంటంటే ఇది నేను షేర్ చేయదలిచాను. పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నామంటే మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళకి అన్నీ సమకూర్చి పెడుతున్నాం, అన్నీ ఏ రకమైన ఇబ్బంది కలగొద్దని. కానీ అది కరెక్ట్ కాదేమో, పేరెంట్స్గా ఒకసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డే టు డే లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. అసలు సమస్యే ఉండకూడదని అన్ని రకాలుగా మనం సమకూరుస్తుంటే వాళ్ళు రేపు పొద్దున సమాజంలోకి ఒక అంటే ఎంప్లాయీ లాగా బయటికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. చాలా కష్టమవుతుంది, స్ట్రగుల్స్ అప్పుడు మొదలవుతున్నాయి వాళ్ళకి. అలా కాకుండా లెటర్స్ మనం వాళ్ళకి అవసరం ఉన్నాయని ఇద్దాము, కానీ ప్రతిదీ ఇంకా అసలు అడగకముందే ఇచ్చేద్దాం అన్న ఆలోచన నుండి పేరెంట్స్ కొంచెము ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. నైస్, మంచి మాట చెప్పారమ్మా. ఎందుకంటే అన్నీ వాళ్ళకి అందుబాటులోకి ఉంటే ఆ కష్టం యొక్క విలువ తెలియదు, రైట్, అవసరం యొక్క విలువ తెలియదు. సో ఎప్పుడు ఎంత తగునో అంతే ఉప్పులాగా అనమాట, తగినంత. మరి మీరు ఈ ఐసిటి టూల్స్ని అసలు పిల్లలకి ఎప్పటి నుంచి వాడకంలోకి యాక్టివ్గా మొదలు పెట్టారు? అయితే ఇది 2016లో కేఆన్ వచ్చేసింది మాకు. అంటే అంతకుముందు వాడిన చిన్నగా వీడియోలు కెమెరాలో చూపించడం చిన్న స్థాయి వరకే. 2000 నేను అంతకుముందు చేసిన స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉండిందండి. నేను చాదర్ఘాట్ న్యూలో చేశాను అంతకుముందు. అక్కడ ఒక ఎన్జిఓ ల్యాబ్ని సమకూర్చింది ఆ స్కూల్కి. అక్కడ కూడా మేము ఎక్స్ప్లోర్ చేశాము. ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాల నెహ్రూ మెమోరియల్ హై స్కూల్కి నేను 2013లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 5 క్లాస్ రూమ్, మాకు 10 క్లాస్ రూమ్స్ అండి మొత్తం. 10 క్లాస్లో స్ట్రెంత్ ఎంత ఉంటుందమ్మా? 35 to 40 ఉంటుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 35, 40 వరకు కూడా ఉంటుంది. అంటే 60 దాటితే సెక్షన్స్ చేసుకోవచ్చు అదనమాట. ఈ డివైసెస్ ఎన్జిఓస్ నుండి మేము సమకూర్చుకున్నాక ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నేను 2016లో ఎక్స్ప్లోర్ చేశాను కదా, అక్కడికి వెళ్ళినాక బ్యాక్ హోమ్ నేను అన్నీ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మన కాంటెక్స్లో ఏవేవి అయితే పాసిబిలిటీ ఉందో అవి స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఆన్లైన్, ఇప్పుడు మన పాండమిక్ పీరియడ్లో అయితే ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ 0 ఇయర్ చేద్దామన్న ఆలోచనలో లేదు. 0 ఇయర్ చేస్తే పిల్లోడు నష్టపోతాడు మళ్ళీ. అందుకని వాడికి ఎంతో కొంత విద్య చేర్చాలి, ఎంతో కొంత వాడు నేర్చుకునేలా చేయాలి. అఫ్కోర్స్ ఫిజికల్ ఇంటరాక్షన్లో జరిగినంత ట్రాన్సాక్షన్ జరగదు, పిల్లవాడు అంతా నేర్చుకోలేడు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగదు ఎగ్జాక్ట్లీ. కానీ హీ షుడ్ లెర్న్ సంథింగ్.
కదా. అందుకని గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా వైడ్ రేంజ్లో టీసాట్ ద్వారా కానీ డిడి యాదగిరి ద్వారా కానీ పిల్లలకి పాఠాలు చేర్చుతుంది. అవి వినేసి అసెస్మెంట్ కూడా తీసుకుంటుంది. అసెస్మెంట్ షీట్స్ ఉన్నాయి, చేస్తున్నాము. అదే కాకుండా మా స్కూల్లో జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం, కానీ జూమ్ నుండి అందరు కనెక్ట్ కాలేకపోతున్నారు. అంటే నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది పిల్లలకి. మా స్కూల్లో పిల్లలకి వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు, పేరెంట్ ఫోన్స్ యూస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆ పేరెంట్స్ ఫోన్ ఏంటంటే పేరెంట్ వర్క్కి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ 9 వరకే పిల్లవాడికి అందుబాటులో ఉంటుంది, లేదా సాయంత్రం అందుబాటులో ఉంటుంది. సో ఆ టైంలోనే మేము కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అందరూ కనెక్ట్ అవ్వలేకపోయారు. అంటే క్లాస్లో ఉన్న 40 స్టూడెంట్స్లో జస్ట్ ఒక 10-12. సో మాకేమనిపించిందంటే ఓకే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. మేము ఎంత ప్రయత్నం చేసినా అక్కడి నుండి కనెక్ట్ కాకపోతే ఇట్స్ వేస్ట్. సో మేమేం చేసామంటే అప్పుడు చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసుకున్నాం. వీడియోలో చేసేసుకొని మా క్లాస్ రూమ్ మొత్తము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మాకు. ప్రతి క్లాస్కి వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో షేర్ చేయడం మొదలుపెట్టాం. షేర్ చేస్తే ఏంటంటే పిల్లవాడికి అవకాశం దొరికినప్పుడు ఆ వీడియోని చూసుకుంటాడు. సో ఆ విధంగా నేర్చుకోగలుగుతున్నాడు. అదే కాకుండా రీసెంట్గా గూగుల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసాం ఆన్లైన్గా మొత్తం. అంటే స్టూడెంట్కి వీడియో షేర్ చేయడం, కానీ అక్కడే అసైన్మెంట్ ఇవ్వడము, అసైన్మెంట్ కరెక్షన్ చేసి పిల్లవాడికి మళ్ళీ చేర్చడము, ఇదంతా జరుగుతుంది. సో మొత్తానికి మీ ఐసిటీ టూల్స్ అనేవి కూడా కరోనా కాలంలో బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా ఎక్కువగా మీరు నిజానికి కొంచెం ముందరే మొదలు పెట్టారు. అవును, ఎందుకంటే ప్రపంచం అటువైపు ఆన్లైన్ వైపు నడుస్తుంది కాబట్టి. రైట్. సో మీరు కొంచెం అడ్వాన్స్డ్ విజన్తో హెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచించి మీరు మొదలు పెట్టడం ఇప్పుడు అది మీ కరోనా కాలానికి బాగా పనికొస్తుంది. కరెక్ట్. మనం అనుకున్నట్టుగా పిల్లలకి లెక్కలు అంటే విపరీతమైన భయం. ఇప్పుడు ఆ భయం పోగొట్టడానికి మీరు ఎంచుకున్న టెక్నిక్స్ కానీ మార్గాలు కానీ ఏమిటి? ఒకటి గేమ్స్, ఇందాక చెప్పినట్టుగా గేమ్స్ ద్వారా బేసిక్స్ మీద పట్టు సాధించేలాగా పిల్లలకు నేర్పించడం. రెండోది క్లిష్టమైన కాన్సెప్ట్స్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే చూపించడానికి ఊరికే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత క్లియర్గా, అంటే క్లాస్లో 40 మందిలో 20 మందికి అర్థమవుతుంది బోర్డు మీద చెప్తే, కానీ మిగతా 20 మంది గురించి కూడా టీచర్ ఆలోచించాల్సింది. అందరూ నేర్చుకోగలిగితేనే అక్కడ టీచర్ సక్సెస్ అయినట్టు. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అంటే ఐసీటీ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. అదే ఆర్ట్ను కూడా ఇంటిగ్రేట్ చేస్తామండి. ఆర్ట్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం మ్యాథ్స్లో అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 9th క్లాస్లో స్క్వైర్ రూట్ స్పైరల్ అనేది ఒక కాన్సెప్ట్ స్టూడెంట్కి. స్క్వైర్ రూట్ స్పైరల్ అంటే రూట్ 2ని నంబర్ లైన్ మీద ఎలా మార్క్ చేయాలి, రూట్ ఇర్రాషనల్ నెంబర్స్ అంటాం వాటిని, రూట్ 2, రూట్ 3 అవన్నీ ఎట్లా చేయాలి అని చేసుకుంటూ, ఊరికే అలాగా ఈ కన్స్ట్రక్షన్ ఇలా బాబు ఇది ఇర్రాషనల్ నెంబరు ఇలా వస్తుంది అనే కన్నా దాన్ని వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ట్ వైపుకి తీసుకెళ్ళి, అంటే మేమేం చేసామంటే జస్ట్ నేను ఒక పీకాక్ పిక్చర్ చూపించేసి, పీకాక్ అంటే డెఫినెట్గా స్టూడెంట్స్ చాలా ఇంప్రెస్ అవుతారు, వావ్ బ్యూటిఫుల్ అని అంటారు. సో ఆ ఫెదర్స్ చూసేసి నౌ లెట్ us కన్స్ట్రక్ట్ స్క్వైర్ రూట్ స్పైరల్ విత్ దిస్ కాన్సెప్ట్. మనం ఒక ఏమంటారు పీకాక్ ఫెదర్స్ లాగా స్క్వైర్ రూట్ స్పైరల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం, యూస్ చేసి పీకాక్ని డ్రా చేసి దాని ఫెదర్స్ మాత్రం మన స్క్వైర్ రూట్ స్పైరల్ పెడదామని అట్లా అనుకున్నాం అన్నట్టు. అలా చేసరికి పిల్లలు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట, అదేంటి పీకాక్కి మన మ్యాథ్స్ పెట్టొచ్చా అనే ఆలోచన. సో అది స్టార్ట్ చేశారు. అది ఇంకా బాగా చక్కగా డ్రా చేసినాక వాళ్ళకి ఏమనిపించిందంటే వై నాట్ వి ట్రై ఫర్ అదర్స్, ఎందుకు పీకాక్ టీచర్ నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేనే చెప్పలేదు, పిల్లలే వాళ్ళ ఐడియాస్ తీసుకొని వచ్చారు. ఐ విల్ ఇంటిగ్రేట్ దిస్ స్క్వైర్ రూట్ స్పైరల్ ఇన్ దిస్ ఏమంటారు స్నేల్ షేప్ చేశారు, రకరకాలుగా ఇంకా వాళ్ళే వచ్చేసారు. సో ఇట్స్ సంథింగ్ జస్ట్ ఇనిషియేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేస్తే చాలు. పిల్లలకున్న ఐడియాస్ చాలా ఎక్కువ ఉంటాయి, టీచర్ కన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసుంటుంది. పిల్లలకి చదువు మీద ఆసక్తి కలగడానికి టీచర్లకి, తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఉండాల్సిన సంబంధాలు ఏమిటి? ఎస్, టీచర్స్ని రెగ్యులర్గా పేరెంట్స్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఏ పేరెంట్ అయినా అండి, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ పేరెంట్నే కాదు అందరికీ చెప్పేది ఏంటంటే, మన రెగ్యులర్ షెడ్యూల్లోంచి ఎంతో కొంత టైం తీసుకొని డెఫినెట్గా టీచర్ని వెళ్ళి కన్సల్ట్ చేయాలి. అసలు ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎక్కడ మనం ఎప్పుడైనా ఇంప్రూవ్మెంట్ గురించే మాట్లాడాలండి. పిల్లవాడిది ఎలా ఇంప్రూవ్ చేయాలి ఆ స్టూడెంట్ని, నాలెడ్జ్ వైజ్గా కానీ, నాలెడ్జే కాదు, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా స్కూల్ ఏజ్లోనే పిల్లలు నేర్చుకోవాల్సింది. సో ఇప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇవి ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తే పిల్లవాడు ఏమనుకుంటాడు,
నేను చేసింది కరెక్టే అనుకుంటాడు. వాడికి తెలీదు, వాడు ఇన్నోసెంట్. వాడికి కరెక్ట్గా మనం నేర్పించాల్సింది పేరెంట్స్ అండ్ టీచర్స్. సో వాడు చేసిన చిన్న తప్పుని అక్కడే వాడికి ఇది తప్పురా, ఇలా చేయకూడదు అని చెప్పాలి. అదర్వైజ్ ఇఫ్ వి జస్ట్ కీప్ ఆన్ ఇగ్నోరింగ్, మనం ఇగ్నోర్ చేస్తూ వెళ్తే అదే యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటాడు. పెద్దగా అయినాక వాడు అసలు తప్పే అనిపించదు అది. పేరెంట్స్ టీచర్స్ కలిసినప్పుడు ఓన్లీ స్టడీస్ మీదే కాకుండా స్టూడెంట్ బిహేవియర్ గురించి, ఎలా ఉన్నాడు, తోటి విద్యార్థులతో ఎలా ఉన్నాడు, ఏమి ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ గమనించుకొని పేరెంట్ అండ్ టీచర్ ఇంటరాక్ట్ అయితేనే ఇవన్నీ తెలుస్తాయి. సపరేట్గా పేరెంట్ ఈ యాంగిల్లో ఆలోచించాడు, ఒక టీచరే తను కంప్లీట్గా పిల్లవాడి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇద్దరు ఇంటరాక్షన్ చాలా అవసరం. మా ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మీకు అనిపించిన లోపాలు ఏమిటి, అండ్ వాటి వల్ల పిల్లల సృజనాత్మక వెలికి రావట్లేదని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. సో దాని మీద మీ అభిప్రాయం? అయితే ఇప్పుడు మనకి వచ్చిన నేషనల్ ఎన్పిఏ ఉంది కదండి, ఎడ్యుకేషనల్ పాలసీ, దీంట్లో వొకేషనల్ విద్య ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు అన్నారే, ఆ లోపాలని కవర్ చేయడానికి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో చాలా మార్పులు తెచ్చారండి. ఇప్పుడు ఒక స్టూడెంట్కి స్టడీస్తో పాటు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కార్టూన్ ఉంటుందండి, అక్కడ ఫిష్, ర్యాబిట్, మంకీ ఇవన్నీ ఉంటాయి కింద. మాస్టర్ పెట్టే పోటీ ఏంటంటే ఆ చెట్టు ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారు. పోటీను ఓన్లీ ఆ చెట్టు ఎక్కే పోటీ పెడితే మంకీ మాత్రమే అక్కడ సక్సెస్ అవుతుంది. అంటే ఫిష్కి ఏం మనం చెప్తున్నామంటే యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్తున్నాం. సో ఇట్స్ నాట్ సంథింగ్, ఫిష్ హ్యాస్ ఇట్స్ ఓన్ టాలెంట్. అట్లాగే ప్రతి స్టూడెంట్కి వాడి టాలెంట్ ఉంటుంది. వాడికి హోలిస్టిక్గా వాడి టాలెంట్ని నర్చర్ చేయాలి. స్కూల్ లెవెల్లోనే తప్పకుండా టీచర్కి తెలుస్తుంది. స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్ టీచర్స్ తప్పకుండా ఐడెంటిఫై చేస్తారు. వాడి టాలెంట్నే నర్చర్ చేస్తూ అక్కడే ప్రోత్సహిస్తే హీ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ హిస్ లైఫ్. వాడి ప్యాషన్నే ప్రొఫెషన్ లాగా తీసుకునేలాగా పేరెంట్స్ అండ్ టీచర్స్ గైడ్ చేయాలి స్టూడెంట్. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మీకు అనిపించిన లోపాలు ఏమిటమ్మా? ఇప్పుడు అది లేదు, వొకేషనల్ ఇంటిగ్రేషన్ లేదు. ఇప్పుడు చేస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో వొకేషనల్ అంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అటు వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కానీ, ఇంతకుముందు ఇప్పుడు 10th తర్వాత స్ట్రీమ్ లైన్ చేయడానికి హ్యుమానిటీస్, సైన్సెస్ ఇట్లా సపరేట్గా ఉండేవి. ఇప్పుడు స్టూడెంట్కి చాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ యూ కెన్ టేక్ ఫిజిక్స్ అండ్ హిస్టరీ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. అంతకుముందు లేదు అది. సో ఇప్పుడు నిజానికి ఫిజిక్స్ చదివే పిల్లోడికి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాడికి ఇప్పుడు ఆప్షన్ ఉంది. సో ఏం కావాలో ఇప్పుడు వచ్చే దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఇంప్లిమెంట్ అవ్వడానికి 2 ఏళ్ళు పడుతుందేమో కదా. అవుతుంది ఇంకా. అయితే ఇప్పుడు సాధారణంగా పిల్లల్లో ఈ పోటీ వాతావరణం అనేది ఒక రకంగా కొంత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించినప్పటికీ కూడా చాలామంది పిల్లల ఎదుగుదలకి, అంటే మానసిక ఎదుగుదలకి కూడా అది అడ్డుపడుతుంది అనే విమర్శ కూడా ఉంది. సో ఈ అంశాన్ని ఎలా డీల్ చేయాలి? ఇది డీల్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్ మైండ్ సెట్ మారాలి. పేరెంట్స్గా మనం ఏమనుకుంటున్నామంటే మై చైల్డ్ షుడ్ గెట్ 10 out of 10 అదే ఫోకస్తో ఉంటున్నాం మనం పేరెంట్స్ని. వాడి ఎబిలిటీకి తగ్గట్టుగా మార్కులు వస్తే అదే కరెక్ట్ అండి. యాక్చువల్గా సపోజ్ స్టూడెంట్కి 8 వచ్చాయి, 9 వచ్చాయి, ఓకే, వాడిని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టమని గైడ్ చేయడం తప్పు కాదు. కానీ నువ్వు 10 తేకపోతే అసలు కుదరదు అనే అంత స్ట్రెస్ పిల్లోళ్ళు పెట్టకూడదు. ప్లస్ ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇది ఉండదండి, కానీ కొన్ని స్కూల్స్లో ఏం జరుగుతుందంటే పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక టీచర్స్ లేదా మేనేజ్మెంట్ స్టూడెంట్కి అంత క్యాలిబర్ ఉండదు, 10 తెచ్చుకునే అంత ఉండదు, వాళ్ళ ప్రెషర్కి వీళ్ళు 10 మార్క్ చేస్తున్నారు. స్టూడెంట్కి ఏం కూర్చుంటుంది అంటే ఆ స్టూడెంట్ వాడికి తెలియదు కదా ఇవన్నీ సొసైటీలో ఉన్న ప్రెషర్స్ వాడికి తెలియదు. వాడేమనుకుంటాడు, నాకు 10 వచ్చాయి, సో ఐ నో ఎవ్రీథింగ్, నేను బాగా చదువుతున్నాను, నేను ఇంకా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళు మనం వేస్తున్నాం. ఆ మార్కులు చూసుకొని వాడు మ్యాథ్స్ తీసుకోవడము, అంటే మ్యాథ్స్లో 10కి 10 వచ్చాయి, కానీ 10thలో 10 తెచ్చుకునే అంత స్థాయి వాడికి లేదు, అయినా మార్కుల రూపంలో వాడికి 10 ఉన్నాయి, వాడు ఇంటర్లో తీసుకుంటున్నాడు, అక్కడెక్కడో స్ట్రగుల్ అవుతున్నాడు. తర్వాత పైనకి అంటే సొసైటీ ప్రెషర్తో వెళ్తున్నాడు, కానీ వాడు ఇంట్రెస్ట్తో వెళ్ళట్లేదు. అప్పుడు వాడు చాలా సంఘర్షణకు లోన్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో సూసైడల్ కేసెస్ కూడా చూస్తున్నాం మనం. సో ఇదంతా రూట్ కాజ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎక్కడో అక్కడ చేసుకున్నాడంటే అక్కడ కాదు ప్రాబ్లం, ఇక్కడ ఉంది.
సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ఫ్యాక్ట్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఈ దృష్టితో ఆలోచించాలి. ఎవరి టాలెంట్ ఏది ఉంది, ఏ స్టూడెంట్కి ఏ టాలెంట్ ఉందో ఆ వైపుగా ఆ దిశగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రోత్సహిస్తే డెఫినెట్గా సక్సీడ్ అవుతాడు. మీరు ఇతర దేశపు ఉపాధ్యాయులతో కూడా కలిశారని చెప్తున్నారు. మిగతా దేశాలలో వాళ్ళ విద్యా విధానాల్లో మీకు నచ్చిన అంశాలు, మనకన్నా మెరుగ్గా ఉన్న అంశాలు ఏమైనా ఉంటే కొంచెం చెప్తారా? మన యుఎస్ విద్యలో చూస్తే అయితే అండి కొలాబరేటివ్ స్కిల్స్ బాగుంటాయి పిల్లలకి. కొలాబరేటివ్ స్కిల్స్ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంటే టీచరు ఆ స్టూడెంట్సే డివైడ్ చేసుకుంటారు ఎవరేది చేయాలి అనేది. అంటే ఒక టీమ్ స్పిరిట్ కానీ ఎవరికి ఏ వర్క్ ఇస్తే బాగా జరుగుతుంది ప్రాజెక్ట్ అని కానీ పాఠశాల స్థాయిలోనే వాళ్ళు నేర్చుకుంటారు. ఒకళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా యుఎస్ క్లాస్ రూమ్స్లో చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో అది నేను మా స్కూల్లో స్టార్ట్ చేశాను. చిన్నగా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇంకా నేను చెప్పను ఇగో ఈ పార్ట్ నీది, ఈ పార్ట్ నాది అని టీచర్ రోల్ ఉండకూడదు అక్కడ. లెట్ ద చైల్డ్ డిసైడ్, ఇది నా గ్రూపు, ఈ గ్రూప్లో ఎవరికి ఏమేమి ఇస్తే ప్రాజెక్ట్ వర్క్ బాగా సబ్మిట్ చేయొచ్చు అనేది వాళ్ళే డివైడ్ చేసుకోవాలి. మన విద్యా విధానంలో కూడా తదుపరిగా ఎవరెవరి మాతృభాషలో వాళ్ళు చదువుకోవాలి అనే ఒక అంశం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ఒక డిస్కషన్లో సో ఇంగ్లీష్ రావడం ముఖ్యమే, అట్ ద సేమ్ టైం అలానే తెలుగు మర్చిపోక్కర్లేదు. రైట్. అలాగని ఇంగ్లీష్ రాకపోవడం చాలా పెద్ద శాపంగా మారుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలకి అది ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే కాదు, ఏ స్కూల్లో చూసుకున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. అంటే కేవలం మార్కులు రావడం మాత్రమే కాదు, వాస్తవానికి 100కి 100 వచ్చిన పిల్లడు కూడా స్టేజ్కి మాట్లాడలేకపోవచ్చు, 10 మందితో కలిసి మెలగలేకపోవచ్చు. సో ఈ అంశాలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల అంటే కొంచెం పేదరికంతో ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈ సమస్యని ఎలా మీరు ఛేదించడం జరుగుతుంది? ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్ మాత్రం ఇంగ్లీష్ మీడియందే అండి. అయితే మనం ఇప్పుడు మీడియం వైజ్గా మాట్లాడుకున్నప్పుడు అయితే ఉంటున్నప్పుడు బేసిక్ అంటే వాళ్ళు స్కూల్కి ఎంటర్ కాగానే అప్పుడే ఇంగ్లీష్ మొదలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు నెక్స్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. లెట్ ద చైల్డ్ లెర్న్ ఇన్ బేసిక్ ఇయర్స్ ఇన్ హిస్ మదర్ టంగ్. వాళ్ళ మాతృభాషలోనే చదువుకొనిద్దాం ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అఫ్కోర్స్ చైల్డ్కి చాయిస్ ఇవ్వచ్చు, ఏ మీడియంలో కంటిన్యూ చేసుకోవచ్చు అనేది కొంచెం తెలిసినాక హయ్యర్ స్టడీస్ అలా వెళ్ళిపోవచ్చు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ టైంలో మాత్రము మాతృభాషనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. బేసిక్ లైఫ్లో ఎంటర్ కాగానే, స్కూల్ లైఫ్లో ఎంటర్ కాగానే, ఎర్లీ ఏజెస్లో మీరు అన్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మా స్కూల్లో చేస్తుంది ఏంటంటే, నేను హోస్ట్ చేసిన టీచర్స్లలో యుఎస్ టీచర్స్ని నేను హోస్ట్ చేశాను మా స్కూల్లో. ఇసబెల్లా సల్దానా అనే ఆవిడ యుఎస్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ తను బేసికల్గా. మా స్కూల్కి వచ్చినప్పుడు తను ఏం చేశారంటే ఒక 1 year టీచ్ చేశారు మా పిల్లలకి. 1 yearలో తను ఒక మూవీ క్లబ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వాట్ ఈజ్ మూవీ క్లబ్ అంటే, మీరు ఇది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ పేరెంట్స్ కన్సెంట్ తోటి తీసుకొని చేసింది, ఇది ఎక్స్ట్రాగా చేసిన వర్క్. ఏంటంటే తను ఒక మూవీ, కార్టూన్ మూవీ ప్లే చేస్తుంది, ఇంగ్లీష్ మూవీ, కార్టూన్ మూవీ. ఒక 1/2 hour ప్లే చేసేసిన తర్వాత అక్కడున్న పిల్లలతో డిస్కషన్ మొదలు పెడుతుంది అనమాట. నీకేం నచ్చింది ఇందులో, ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అంటే పిల్లవాడు కార్టూన్ మూవీ చూసి నాకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అందులో. అయితే ఒక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే యూ షుడ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అక్కడ ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, నీకు ఎలా వస్తే అలాగా. సో వాడు ఆ మూవీ చూశాడు కాబట్టి ఆ మూవీ మైండ్ సెట్తో ఉన్నాడు. ఇంకా మొదలు పెట్టారనమాట. ఇనిషియల్గా కొంచెం ప్రాబ్లం అయినప్పటికీ పిల్లలకి తర్వాత ఈ ప్రాసెస్లో వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఏంటంటే యుఎస్ టీచర్స్ మా స్కూల్కి రావడము ప్లస్ ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయడంతో మేము స్కైప్ సెషన్స్ రన్ చేస్తాం. అంటే బయట క్లాస్ రూమ్స్, యుఎస్ క్లాస్ రూమ్స్, రష్యన్ క్లాస్ రూమ్స్, ఇంగ్లాండ్ క్లాస్ రూమ్స్, ఆ క్లాస్ రూమ్ పిల్లల్ని మా క్లాస్ రూమ్ పిల్లలతో కనెక్ట్ చేస్తాం స్కైప్ సెషన్స్ ద్వారా. అక్కడ వాళ్ళు ఒకరితో ఒకరు పిల్లలే ఇంటరాక్ట్ అవుతారు. మేము జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి టీచర్స్ని పక్కకు తప్పుకుంటాం. అక్కడ టీచర్ అక్కడ తప్పుకుంటారు, నేను ఇక్కడ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినాక తప్పుకుంటాను. ఇక్కడున్న స్టూడెంట్ అక్కడున్న స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు వీళ్ళ కల్చర్ గురించి అడుగుతారు, వీళ్ళు వాళ్ళ కల్చర్. అంటే ఆ స్థాయి వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయగలిగేది మా స్కూల్లో అయితే జరిగిందండి. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పిల్లల్లో ఈ ధనిక తేడా భేదం లేకుండా అటువంటి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? అది ఎంతవరకు సాధ్యం అవుతుంది వాటి వల్ల? అది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ నుండి రావాలి, ఇట్స్ నాట్ చైల్డ్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డిస్క్రిప్షను
ఇందాక మన డిస్కషన్లోనే అన్నారు మీరు, కొంచెం ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారని. అంటే పేరెంట్స్కి మైండ్లో ఏముందంటే గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా నా స్టూడెంట్ని ప్రైవేట్ స్కూల్స్లో నా పిల్లోడిని ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే బాగా చదువుకుంటాడు అనే ఆలోచనలో ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందుతుంది. జస్ట్ 4 గోళ్ల మధ్యలో ఉన్న ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వడమే కాకుండా వాడికి ఏ టాలెంట్ ఉంది దాన్ని కరెక్ట్ వేలో నర్చర్ చేసి వాడిని అదే యాంగిల్లో టీచర్స్ ప్రోత్సహిస్తారు. అంటే దే వోంట్ థింక్ ఓన్లీ నా జాబ్ ఇక్కడ ఈ పాఠం నేను చెప్పడం ఇది నా జాబ్ అని ఊరుకోరు. టీచర్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యి పిల్లల మీద పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సో జస్ట్ గివ్ ఎ సెకండ్ థాట్. అలా పేరెంట్స్ ఆలోచించినప్పుడే ఇది పోతుంది. ధనిక పేద పిల్లలు వేరువేరుగా చదువుకోవడం అనేది పోతుంది. అది పోయినప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళొచ్చు. మా బోధన ప్రక్రియల్లో ఈ మైండ్ మ్యాపింగ్ విధానాలు చాలా హెల్ప్ అవుతాయని అంటారు. అది ఎంతవరకు ప్రాక్టికల్లీ పాసిబుల్ అవుతుంది? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి మీరు చెప్పగలరా? ఏంటంటే ఒక పాఠం చెప్పినాక, ఒక చాప్టర్, ఇప్పుడు మ్యాథ్స్లో అయితే ఒక చాప్టర్ చెప్పినాక ఆ కాన్సెప్ట్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ కాన్సెప్ట్ మ్యాపింగ్ పెడితే పిల్లలకి అంటే జస్ట్ విత్ ఎ గ్లాన్స్, విత్ ఎ లుక్ దే కెన్ రీకాల్ ఆల్ ద థింగ్స్. జస్ట్ ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట వాడికి. ఈ చాప్టర్లో నేను ఇది చదువుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇది డిరైవ్ అయ్యింది, ఇక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్ని ఇలా అప్లై చేసామనే ఇది వస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద చాప్టర్. ఓకే. సో అండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ జరుగుతుంది ముఖ్యంగా. అంటే ఫార్ములాలని పట్టే విధానంగా కాకుండా అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసుకునే రీతిలో ఉంటే ఇంకా త్వరగా గుర్తుండే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్. మేమన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆల్జబ్రిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఐసిటీ టూల్స్ని ఉపయోగించేసి విజువలైజ్ చేయిస్తాం. ఇప్పుడు A+B³ అంటే అదొక ఫార్ములా, ఐడెంటిటీ లాగా బై హార్ట్ చేయడమే కాకుండా హౌ ఇట్ హ్యాస్ కమ్, అసలు A+B హోల్ క్యూబ్ = A³ + 3A² B + 3AB² + B³ ఎందుకు అయ్యింది అనేది కూడా విజువలైజ్ ఐసిటీ టూల్సే కాకుండా మోడల్స్ కూడా చేయిస్తాం. మీ కుటుంబం, మీ పిల్లల గురించి మాకు కొంచెం చెప్తారా? నాకు ఒక అమ్మాయి అండి. మా పాప పేరు శ్రియ. తను ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది. ఇంజనీరింగే తీసుకోవాలి, మ్యాథ్సే తీసుకోవాలని నేను చెప్పలేదు. 10th తర్వాత ఐ హావ్ గివెన్ టోటల్ ఆప్షన్. మ్యాథ్స్ టీచర్ కూతురు కాబట్టి నువ్వు మ్యాథ్సే తీసుకోవాలని రూల్ ఏం లేదు, నీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు అని చెప్తే తను మ్యాథ్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఎంపీసీ తీసుకున్నాక ఇంజనీరింగ్ ప్రస్తుతం 3rd yearలో ఉంది. ఆ తర్వాత ఆప్షన్ కూడా తంది. అంటే అఫ్కోర్స్ గైడెన్స్ ఉంటుంది. ఒకవేళ ఎంఎస్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ హ్యావ్. అంటే నీ కాంపిటెన్సీస్ ఏమేమై ఉండాలి, నీకేమి ఉండాలి, లేదా ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ ద అదర్ వే నీకేమై ఉండాలి. జస్ట్ ఫర్ గైడెన్స్ వరకే ఇస్తాను. చాయిస్ ఇస్ హర్. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటమ్మా? భవిష్యత్తులో అంటే ఇప్పుడు నేను టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వెళ్ళొచ్చాను. అదేవిధంగా నా స్టూడెంట్ని ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి పంపాలనే ఆలోచనలో ఉన్నాను. అంటే స్టూడెంట్స్ కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యుఎస్కే కాకుండా జపాన్కి ఉంది ఎక్స్చేంజ్ ప్రోగ్రాము. అదేవిధంగా నాసాకి కూడా సైంటిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అవి పెడతారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని నాసా సైంటిస్ట్లతో కల్పించే ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ లెవెల్లో అట్లా పిల్లల్ని నెక్స్ట్ ప్రిపేర్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. నైస్, చాలా సంతోషం అమ్మ. సో మొత్తానికి మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. చాలా చాలా సంతోషం. గుకారో గుణాతీతః, రుకారో రూపవర్జితః, గుకారో అంధకారశ్చ, రుకారో తన్నివారణః అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేది గురువు అని. సో అలాంటి ఒక గురుస్థానంలో కేవలం గురువుగా మాత్రమే కాకుండా ఒక తల్లిలా కూడా వాళ్ళకి, పిల్లలందరికీ దండగా ఉంటూ వారికి ఒక మార్గదర్శకంగా ఉంటూ ఎంతోమందిని ఆదుకుంటున్న శ్రీమతి ఉమాజీ పద్మప్రియ గారు వాళ్ళ మనకు అతిథిగా రావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.